విదేశాలకు వెళ్ళి పదో పాతికో సంపాదించుకోవాలి అనుకోవటంలో తప్పేమీ లేదు, కానీ అత్యాశ పడకూడదండి. ముఖ్యంగా ఐటీఐ 10th అసలు ఏమీ చదువుకోకుండా, కొన్నిసార్లు డిప్లొమా డిగ్రీ చదివిన వాళ్ళు కూడా, అంటే అన్నీ తెలిసిన వాళ్ళు కూడా వీళ్ళ బుట్టలో పడుతూ ఉంటారు. విషయం ఏంటి అంటారా? ఈ మైగ్రేట్ పోర్టల్ ఈ మధ్య తన డేటాని అప్డేట్ చేసిందండి. అంటే ఎటువంటి అనుమతి పత్రాలు, అంటే పర్మిషన్స్, పర్ఫెక్ట్గా డాక్యుమెంటేషన్ లేకపోయినా పర్వాలేదు, మేము మిమ్మల్ని పంపించేస్తాం, దుబాయ్ పంపించేస్తాం, కువైట్ పంపించేస్తాం, జపాన్ పంపించేస్తాం, జర్మనీ పంపించేస్తాం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా అంటే ఎంతో తెలుసా? తెలంగాణలో అయితే 113, ఆంధ్రాలో అయితే 470 మంది దాకా ఉన్నారండి. ఆశ్చర్యం వేస్తుంది కదా. ఇంతమంది ఏజెంట్లు, అంటే ఒక రకంగా వీళ్ళంతా నకిలీ ఏజెంట్లు అన్నట్టు. ఈ నకిలీ ఏజెంట్ల లిస్ట్ అంతా కూడా గవర్నమెంట్ అక్కడ పెట్టింది. మీకు ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను. ఏం చేయాలి అంటారా? గవర్నమెంట్లే ప్రత్యేకంగా కొన్ని ఏజెన్సీలను పెట్టిందండి. వాటి ద్వారా అయితే సేఫ్ సైడ్ మీరు ఏ ఉద్యోగానికి వెళ్ళ